బ్రతుకున్నప్పుడు జీతం సంగతి ఏంటని అడిగితే అది తప్పకుండా పెంచుదామమ్మా, మళ్ళీ మేము ఎన్నికయ్యాకంటే మళ్ళీ మమ్మల్ని ఎన్నుకుంటాయని తప్పకుండా కొత్త గవర్నమెంటు వాళ్ళది కన్సిడర్ చేస్తుంది అనే ఆశాభావం ప్రజల్లో అందరికీ ఉంది. ఇంక వీళ్ళేం చేయక్కల్లా, చేసేదంతా కొత్త ప్రభుత్వం, సంయుక్త ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన కూటమితో ఏర్పడే ప్రభుత్వమే అంగన్వాడీలకి వారు చేస్తున్న పనికి తగ్గ న్యాయం తప్పకుండా చేస్తుంది. పోలీస్ ఫోర్సులతో అణిచి భయపెట్టి ఇస్మాని ప్రయోగించి క్రూరంగా బిహేవ్ చేసి అర్ధరాత్రి చర్చలు ముగించాము అని చెప్పి మాట్లాడటం దురదృష్టం. ఎంత జరిగితే ముఖ్యమంత్రికి ఏంటని పని నేను తెలియగలుగుతాను. ఒకసారి కూడా మాట్లాడ్డా ముఖ్యమంత్రి? ఇంత సమస్య ఉంటే కనీసం ఒక్కసారి కూడా మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించడానికి ఆయనకు మనసొప్పదా? ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి అంగన్వాడీలకి అసలు సంబంధం ఏంటండి? అది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? ఉమెన్ వెల్ఫేర్ కింద వస్తుంది, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కింద వస్తుంది. సత్యబాబు గారు మహిళా శాఖ, ఎడ్యుకేషన్ గురించి ఏమో ఇంకోటి మాట్లాడతాడు, మహిళా శిశు సంక్షేమ శాఖ గురించి సత్యబాబు గారు మాట్లాడారు. ఆయనకి పక్కన సజ్జల గారు ఉంటాడు భయపెడటానికి, బెదిరించడానికి. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు? ఆయన కింగ్ కర్తవ్యం ఏంటి? ఇంతకంటే పెద్ద ఇష్యూ ఏంటి? 1,00,000 మంది మహిళల జీవితాలతో ముఖ్యమంత్రి చెప్పొచ్చుగా ఈ మాట. ఆ నమ్మకం, ఆ స్థాయి వేరుగా ఉంటుంది కదా. సో అది ఎందుకు ఈ పరిపాలన? సెక్రటేరియట్కి వెళ్ళడం, ఇంట్లోంచి బయట రాడైనా, కార్మికుల సమస్యలు వస్తే కనీసం ముఖమైనా ఆయన చూపించడం ఎంత దురదృష్టకరమైన సంఘటన. ఏదేమైనా వాళ్ళకి పరిష్కారం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా అంగన్వాడీల సమస్యకు ఇది ఒక తాత్కాలిక ఉపశమనం కూడా కాదు. ప్రెషర్ తట్టుకోలేక మహిళలు విరోచితంగా పోరాడారు, పురుషుల కన్నా కూడా. ఒక అడుగు వెనక్కి వేయవలసి వచ్చింది. బట్ అది 10 అడుగులు ముందుకు పడటానికే తప్ప ఇది మహిళల వెనకడుగు అని నేనైతే భావించట్లేదు. చూద్దాం, రాబోయే రోజుల్లో డెఫినెట్గా అంగన్వాడీలకు తప్పకుండా మంచి జరుగుతుంది.